ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆగస్టు 14 నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను ప్రారంభిస్తామన్నారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనుమతి లేని 4 ఇంజనీరింగ్ కాలేజీలకు లీగల్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. లీగల్ నోటీసులకు స్పందించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులు కాలేజీల్లో చేరే ముందు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వాలని సూచిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న వివరాలు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంజనీరింగ్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అయితే ఇది జూలై 1st, 2nd వీక్ అనుకుంటున్నాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ మేము కండక్ట్ చేశాము, రిజల్ట్ వచ్చింది. ఆ ప్రాసెస్ మా చేతులు ఉంటుంది, మేము చేసాము. అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ కొంత జూలై 1st or 2nd వీక్ అనుకుంటున్నాం. ఏఐసిటి మాకు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ఏంటంటే ఆగస్టు 14th లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆగస్టు 14th నుంచి ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ కావాలని. ఆ లోపల మేము తప్పకుండా అది చేసేస్తామండి. సార్, ఫీజులకు సంబంధించి చూసుకుంటే ఫీజుల నిర్ధారణ అన్నది ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? ఫీజులో ఏమైనా పెంపుదల ఉంటుందా? అది ఆల్రెడీ ఇప్పుడు టీఏఫ్ఆర్సీ అని ఉంటుంది, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ అథారిటీ, వాళ్ళు చూసుకుంటారు ఫీజుల ఫిక్సేషన్. మా రోల్ తక్కువ ఉంటుంది, మేము కూడా మెంబరు. అయితే అదే కొంత ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. గవర్నమెంట్ కొన్ని వాళ్ళ దృష్టికి ఏమంటే కొన్ని కాలేజెస్కి ఎక్కువ ఫీ ఉందని వచ్చినట్లుంది, కొంత రివ్యూ చేస్తున్నారు. అది గవర్నమెంట్ దగ్గర ఉందండి. వెరీ సూన్, ఎందుకంటే మనకు ప్రాసెస్ స్టార్ట్ కావాలంటే ఫీ ఫిక్సేషన్ ఉండాలి కాబట్టి ఈ వారం రోజులు 4-5 రోజుల్లో ఆ ప్రాసెస్ అయిపోతుందని అనుకుంటున్నాము. సిలబస్ మార్పు గురించి ఏమని చెప్తారు? సిలబస్ మారుతున్నదండి. ఒకటి, గ్రాడ్యుయేషన్లో సిలబస్ మార్పు అనేది మాది కౌన్సిల్ మ్యాండేట్. ఏంటంటే మాకు వన్ ఆఫ్ ద మ్యాండేట్ ఈజ్ అప్డేటింగ్ ద సిలబస్. దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే గత 3 months నుంచి కూడా మా మెంబర్స్కు కమిటీస్ వేసుకున్నారు. ఇప్పుడు సైన్స్ సారు మహమూద్ గారు, వారి ఆధ్వర్యంలో మార్పులు జరిగినాయి. సోషల్ సైన్స్ పురుషోత్తం సార్ అని, ఇంజనీరింగ్ అట్లా అదంతా ప్రాసెస్ అయ్యి ఇప్పుడు జూన్ 30th నుంచి డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ నుంచి సిలబస్ మార్పు తెస్తున్నాం. కొన్ని కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉంటుంది, కొన్ని కోర్సులకు డిమాండ్ ఉండట్లేదు. దీని సమతుల్యత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ని బట్టి కోర్సుల డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంజనీరింగ్లో సిఎస్ అని, లేకుంటే మనకు మిగతా గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్స్కు బాగుంది, ఎందుకంటే వాళ్ళకు జాబులు వస్తున్నాయి కాబట్టి అట్లా చూస్తున్నారు. సో ఇక అంతే. కాకపోతే ఒకటి, అలా ఏ కోర్సులైనా కానీ అవకాశాలు ఉన్నాయి. వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇలా మనకి ఏంటంటే జాబ్లో కొరత ఏం లేదు. మనకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇలా మనం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అని ఇట్లాంటి యుగంలో ఉన్నాం. స్టఫ్ ఉంటే మనకి ఎక్కడైనా జాబ్లు ఉంటాయండి. పిల్లలకు తెలియదు. నేను ఒకటే సజెషన్ ఏంటంటే ఇష్టమైంది కష్టపడి చదువుకుంటే జాబ్లు. మేమంతా ఇప్పుడు తెలుగు మీడియము, మేమంతా ఇక సిఈసీలు చేసుకొని వచ్చినాం, మాకు లేవా జాబ్. ఆగస్టు 14వ తేదీ నుంచి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని చెప్పి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.